అదనపు లగేజీ విషయంలో జరిగిన వివాదంలో ఆగ్రహానికి గురైన ఓ ఆర్మీ అధికారి స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ ఉద్యోగులపై దాడికి పాల్పడిన ఘటన శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది. దాదాపు 16 కిలోల బరువున్న లగేజీతో ఆర్మీ అధికారి విమానాశ్రయానికి వచ్చారు అని విమానయాన సంస్థ అధికారులు వెల్లడించారు. ఉచితంగా 7 కిలోల బరువున్న వస్తువుల్ని అనుమతిస్తున్న కారణంగా అదనపు సామాగ్రి తీసుకెళ్లడానికి ఛార్జీలు చెల్లించవలసిందిగా అక్కడి సిబ్బంది ఆయన్ను కోరారు. అదనపు డబ్బులు చెల్లించడానికి నిరాకరిస్తూ ఆయన ఏరో బ్రిడ్జిలోకి ప్రవేశించాడు. ప్రోటోకాల్ను ఉల్లంఘించినట్లు గమనించి భద్రతా సిబ్బంది ఆయన్ను గేటు వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఆర్మీ అధికారి అక్కడున్న 4 స్పైస్ జెట్ సిబ్బందిపై దాడి చేశారు. వారిపై పిడిగుద్దులు కురిపిస్తూ కాలితో తన్నడంతో వారికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఓ వ్యక్తి స్పృహ కోల్పోయి పడిపోయినప్పటికీ ఆపకుండా తీవ్రంగా తన్నడంతో వెన్నెముకకు తీవ్రంగా గాయమైనట్లు తెలిపారు. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆర్మీ అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎయిర్లైన్స్ అధికారులు పేర్కొన్నారు. తమ సిబ్బందిపై దాడి చేసిన ప్రయాణికుల్ని పౌర విమానయాన నిబంధనల ప్రకారం నో ఫ్లై జాబితాలో చేర్చడానికి చర్యలు తీసుకుంటాము అన్నారు. ఈ దాడిపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాసినట్లు తెలిపారు.